ఈరోజు మనం నమస్తే అండి. ఈరోజు మనం గరుడ పురాణంలోని మొదటి అంకమును చూద్దాం. మొదటి అంటే మనం సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాం కావున అంటే సూక్ష్మ రూపంలో రెండు వాక్యాలుగా విపులంగానే వివరిస్తాను. కాకపోతే ఏంటంటే రెండు వాక్యాలుగా చెప్పుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇది 30 ఎపిసోడ్లో మనకి గరుడ పురాణం అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి. అయితే ఇప్పుడు మనం కార్తీక స్నానాలను ఆచరించేటప్పుడు పురాణ శ్రవణం చేయాలని అనుకున్నాం కదండి. ఇప్పుడు అసలు ఏ విధంగా గరుడ పురాణాన్ని ఎవరికి చెప్పారు, ఎలా చెప్పారు, ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏ పురాణాన్ని చదవాలనుకున్నా సరే ఈ యొక్క శ్లోకాన్ని ఫస్ట్ మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఓం గం గణాధిపతయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓకేనండి. ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాత మనం పురాణ శ్రవణాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క అసలు గరుడ పురాణాన్ని ఏ విధంగా ఎవరికి చెప్పారు ఏంటి అన్నది మన యొక్క సందేహం. ఫస్ట్ అది. తర్వాత ఈ సృష్టి అంతటికి కూడా ఈ అధిపతి ఎవరు అన్నది రెండవ ప్రశ్న. అసలు ఈ యొక్క సృష్టిని ఎవరు రచించారు, ఎందుకు రచించారు, ఎలా రచించారు, ఇందులో ఉన్న యొక్క రహస్యం ఏంటి అన్నది మూడవ ప్రశ్న. మనల్ని పరిపాలించే అధిపతి ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఆ యొక్క అవతారాలు ఎన్ని, అవి ఏమిటి, ఇలాగా ఈ యొక్క మన ప్రశ్నలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో మనం దుఃఖ సమయంలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క ప్రతి ఒక్క ప్రశ్నలకి కూడా సమాధానం అనేది పురాణ శ్రవణంలోనే ఉంటుందండి. ఇప్పుడు మనం గరుడ పురాణంలో మనకి సంబంధించినవి పరిపూర్ణంగా సమాధానాలు అనేవి సంక్షిప్తమై ఉన్నాయి. అవి మనం శ్రవణం చేయడం ద్వారా మనకి అవి తెలుస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ఇప్పుడు నరశ్రేష్ఠుడైన భగవాన్ నారాయణుడు సరస్వతిని, వ్యాసదేవుణ్ణి మనం స్మరించుకున్నట్లు తర్వాత ఒక రోజున నైమిషారణ్యానికి సుత మహర్షి వచ్చారట. సుత మహర్షి వచ్చినప్పుడు ఆయన కలియుగంలో ఎన్నో మహాపాపాలు, ఎన్నో బ్రహ్మవాద మహాపాపాలు అంటారు చూసారా, అలాంటివి చాలా 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 జరుగుతూ ఉంటాయి అన్నమాట. అయితే ఇవన్నిటినీ కూడా వాటి యొక్క ప్రభావాన్ని నియంత్రించడానికి సుత మహర్షి, సౌనకాది మహామునులందరూ కూడా, ముక్కోటి దేవతలందరూ కూడా కలిసి నైమిషారణ్యంలో నివాసం ఉంటారు కలియుగంలోనని మనకి శాస్త్రోక్తి, అంటే శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట. ఇలాగే ఒకరోజు కలియుగంలో సుత మహర్షి యజ్ఞయాగాది క్రతువులని ముగించుకున్న తర్వాత ఒక దగ్గర కూర్చుని ఆయన ధ్యానిస్తూ ఉన్నారనమాట. అప్పుడు సౌనకాది మహామునులు ఆయన దగ్గరికి వెళ్ళి, ఓ మహర్షి, నీవు వ్యాస మహర్షి యొక్క ప్రియ శిష్యుడవి, నీకు అన్ని పురాణాల గురించి పరిపూర్ణంగా తెలుసు. అయితే మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని మీరే నివృత్తి చేయాలి అని అక్కడ ఉన్న మునులందరూ కూడా అడగడం జరిగింది. అయితే ముక్కోటి దేవతలలో కూడా పురాణ శ్రవణాన్ని చేయాలని ఆశిస్తూ ఆయన్ని ప్రశ్నించడం జరిగింది. ఆ జరిగినప్పుడు సుత మహర్షి ఏ విధంగా సౌనకాది మునులకు ఈ యొక్క గరుడ పురాణాన్ని చెప్పారో మనం ఇప్పుడు చూద్దాం. హే సుత మహర్షి, మీరు అన్నీ తెలిసిన వారు, మీకు అన్నీ తెలుసు. మీకు దేవతల గురించి, వారి యొక్క అవతారాల గురించి, పరమేశ్వరుని గురించి, మనల్ని పరిపాలిస్తున్న అధిపతి గురించి, కావున
మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, వాటిని మీరే నివృత్తి చేయాలి అని సౌనకాది మహామునులు మునిశ్రేష్ఠుడైన సుత మహర్షిని ఈ విధంగా అడిగారు. మన దేవతలందరికీ దేవుడు ఎవరు? ఆ దేవుడు ఎక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? ఆయన ఏ విధంగా పూజించాలి? ఆయనకి ఆ యోగ్యత ఏ విధంగా వచ్చింది? ఆయన ఈ జగత్తుని ఎందుకు సృష్టించాడు? ఈ సృష్టి ఎవరి ద్వారా జరిగింది? ఎలా జరిగింది? ఈ యొక్క సృష్టి ఏ విధంగా వినాశనానికి హేతు అవుతుంది? ఆయన యొక్క దేవతల దేవుడైన ఆ పరమాత్ముడు యొక్క స్వరూపం ఏ విధంగా ఉంటుంది? ఆయన ఎక్కడ నివసిస్తాడు? ఆయన్ని ఏ విధంగా అర్చించాలి? ఆయనకి ముఖ్యమైన వ్రతాలు ఏంటి? ఆయన్ని ఏ విధంగా మనం సంతుష్టిలను చేయగలం? ఆయన్ని ఏ విధంగా ధ్యానించాలి? ఆయనకి ఎన్ని అవతారాలు ఉన్నాయి? ఆయన యొక్క సంప్రదాయం ఏంటి? ఆయన ప్రజలందరికీ అంటే సృష్టి అంతటికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మనందరం ఏ విధంగా జీవించాలి? ఆయనలో మనం ఐక్యం అవ్వాలంటే ఏం చేయాలి? మనం ముక్తిని పొందాలంటే ఏం చేయాలి అని సుత మహర్షిని అక్కడున్న సౌనకాది మహామునులు ఊపిరి ఆడనీయకుండా అడిగినట్లుగా అనేక ప్రశ్నలని అడగడం జరిగింది. దానికి సుత మహర్షి ఒకే ఒక్క సమాధానం చెప్పారు. అక్కడ ఏంటంటే, మీ అందరి యొక్క సమాధానాలకు అన్నిటినీ కూడా గరుడ పురాణంలో నిక్షిప్తమై ఉన్నాయి. మీకు నేను ఇప్పుడు ఆ యొక్క గరుడ పురాణాన్ని వినిపిస్తాను, వినండి అని సుత మహర్షి సమాధానం చెప్పడం జరిగిందనమాట. అయితే అక్కడ వారి యొక్క ప్రశ్నలు ఏ విధంగా ఉత్పన్నమవుతాయి అంటే, మనం ఏకాంతంలో ఏకాగ్రతగా ఆలోచిస్తున్నప్పుడు మనం శ్వాస తీసుకుంటాం. ఆ యొక్క శ్వాస అనేది ఏ విధంగా జరుగుతుంది? మరణించిన వారికి ఆ శ్వాస అనేది ఎందుకని కోల్పోతున్నారు? మరణించిన తర్వాత ఆ యొక్క శరీరం ఆ యొక్క శ్వాసని ఎందుకు కోల్పోతుంది? ఆ శ్వాస అనేది మానవునికి ఏ విధంగా లభిస్తుంది? ఆత్మ అనేది ఏ విధంగా ఉంటుంది? ఈ విధంగా మనిషి ఆలోచించినప్పుడు అంతర్గతమైన లోకంలోకి ప్రవేశించి అనేక ప్రశ్నలని ఈ మానవుడు కలిగి ఉంటాడని పరమాత్ముడు ఈ యొక్క పురాణ శ్రవణం అనేది చెప్పడం జరిగిందనమాట. అయితే ఈ యొక్క మన ప్రశ్నలు ఏ విధంగా ఉత్పన్నమవుతున్నాయో అదేవిధంగా మనకి ఇటువంటి ఆలోచనలు కలుగుతాయని ముందే ఆ పరమాత్మనికి తెలియటం వలన మనకి పురాణ శ్రవణం ద్వారా ఆ యొక్క సమాధానాలని ముందే మన కోసం పురాణాల్లో నిక్షిప్తమై ఉండేలాగా ఆ పరమాత్మ చేశాడు. ఆయనకి మనం చాలా ధన్యవాదాలు తెలుపుకోవాలి. అయితే మనం ఇప్పుడు గరుడ పురాణంలోని మొదటి అంకంలో సౌనకాది మహామునులు సుత మహర్షిని ఏ విధంగా ప్రశ్నించారన్నది మనం చూసాం. అయితే ఆయన ఏం చెప్తున్నారో ఇప్పుడు మళ్ళీ మనం చూద్దాం. ఓ మహర్షుల్లారా, సకల సంపన్ని జ్ఞాని అయిన ఆ వ్యాస మహర్షి యొక్క ప్రియుషుణ్ణైన నేను సుత మహర్షిని మీ అందరి యొక్క సందేహాలకు నివృత్తిని గావిస్తాను అని సుత మహర్షి చెప్పి, ఆయన అందరికీ కూడా ఓ ఋషులారా, నేను మీ అందరికీ గరుడ పురాణాన్ని వర్ణన చేసి చెబుతాను, వినండి. ఆ యొక్క గరుడ పురాణంలోనే మీ యొక్క సమస్యలకి కానివ్వండి, ప్రశ్నలకి కానివ్వండి, సమాధానాలు అనేవి నిక్షిప్తమై ఉన్నాయి. కావున మీరు దానిని కడు శ్రద్ధగా వినాలని విన్నవిస్తూ మీకు చెబుతున్నాను, వినండి. భగవాన్ విష్ణువు యొక్క అన్ని కథలు కూడా ఆ గరుడ పురాణంలో చెప్పడం జరిగినది. ప్రాచీన కాలంలో ఈ పురాణాన్ని
కశ్యప ఋషి బ్రహ్మదేవుని నుండి విన్నారు. అది కశ్యప ప్రజాపతి వ్యాస మహర్షికి చెప్పారు. వ్యాస మహర్షి ద్వారా నేను దానిని గ్రహించడం జరిగినది. మనకి దేవతలలో అందరికంటే శ్రేష్టమైన దేవుడు, ఆ పరమాత్ముడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువు. ఆయన పరబ్రహ్మ స్వరూపుడు. ఆయనే పరబ్రహ్మ. ఆయన ఈ జగత్తుని ఉత్పత్తి, స్థితి, సంహారం అనే యొక్క క్రియలను రచించినవాడు. ఆయన మరణ రహితుడు అంటే ఇక్కడ అర్థం, జర అంటే వ్యాధులు, మరణం అంటే మరణం. ఈ యొక్క వాటి నుండి ఆయన రహితుడు. ఆయన అన్నిటిలోనూ ఉన్నాడు, కానీ ఎందులోనూ లేడు. ఈ విధంగా మనకి అర్థం కానట్టుగా ఉంటుంది ఆ పరమాత్మ యొక్క తత్వం అనేది మనకి సుత మహర్షి చెప్పడం జరుగుతుంది. జగత్తుని రక్షించటానికి ఆయన ఎన్నో అవతారాలను ఎత్తారు. అందులో ముఖ్యమైనవి 21 అవతారాలని మనకి గరుడ పురాణం చెబుతుంది. అయితే ఆ 21 అవతారాలని మనం పూర్తిగా వాటి గురించి మనం తెలుసుకోవడం చాలా కష్టం. అయితే మనకి ఇక్కడ వచ్చేసి 10 అవతారాలనే ఎక్కువగా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. కావున మనం ఇప్పుడు ఆ 10 అవతారాల గురించి తెలుసుకుందాం. అదేవిధంగా 21 అవతారాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ 21 అవతారాలు, 10 అవతారాల గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందామండి. ధన్యవాదాలు. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ యొక్క పురాణాన్ని తప్పనిసరిగా వింటారని ఆశిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. నమస్తే అండి. ఈరోజు మనం గరుడ పురాణంలోని మొదటి అంకమును చూద్దాం. అంటే మనం సంక్షిప్తంగా చెప్పుకుంటున్నాం కావున అంటే సూక్ష్మ రూపంలో రెండు వాక్యాలుగా విపులంగానే వివరిస్తాను. కాకపోతే ఏంటంటే రెండు వాక్యాలుగా చెప్పుకుంటూ వెళ్దాం. ఎందుకంటే ఇది 30 ఎపిసోడ్లో మనకి గరుడ పురాణం అనేది కంప్లీట్ అవ్వాలి కాబట్టి. అయితే ఇప్పుడు మనం కార్తీక స్నానాలను ఆచరించేటప్పుడు పురాణ శ్రవణం చేయాలని అనుకున్నాం కదండి. ఇప్పుడు అసలు ఏ విధంగా గరుడ పురాణాన్ని ఎవరికి చెప్పారు, ఎలా చెప్పారు, ఏంటి అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం ఏ పురాణాన్ని చదవాలనుకున్నా సరే ఈ యొక్క శ్లోకాన్ని ఫస్ట్ మనం చెప్పుకోవాల్సి ఉంటుందండి. ఓం గం గణాధిపతయే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. ఓకేనండి. ఈ యొక్క శ్లోకాన్ని చెప్పుకున్న తర్వాత మనం పురాణ శ్రవణాన్ని ప్రారంభిద్దాం. ఈ యొక్క అసలు గరుడ పురాణాన్ని ఏ విధంగా ఎవరికి చెప్పారు ఏంటి అన్నది మన యొక్క సందేహం ఫస్ట్. అది తర్వాత ఈ సృష్టి అంతటికీ కూడా ఈ అధిపతి ఎవరు అన్నది రెండవ ప్రశ్న. అసలు ఈ యొక్క సృష్టిని ఎవరు రచించారు, ఎందుకు రచించారు, ఎలా రచించారు, ఇందులో ఉన్న యొక్క రహస్యం ఏంటి అన్నది మూడవ ప్రశ్న. మనల్ని పరిపాలించే అధిపతి ఎన్ని అవతారాలు ఎత్తాడు, ఆ యొక్క అవతారాలు ఎన్ని, అవి ఏమిటి, ఇలాగా ఈ యొక్క మన ప్రశ్నలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో మనం దుఃఖ సమయంలో ఉన్నప్పుడు ఎక్కువగా మనం దేవుణ్ణి ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క ప్రతి ఒక్క